తెలియక జరిగిన దానికి సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇందులో మీ తప్పేముంది? నేనే డోర్స్ క్లోజ్ చేసుకోలేదు. పదండి, ఆఫీస్ పని చూసుకుందాం. ఇప్పుడు మూడ్ లేదు, రేపు చూద్దాం. రమ్య, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను. అవునా? ఈరోజు చాలా అందంగా ఉన్నావు, చాలా రొమాంటిక్ గా కూడా ఉన్నావు. యాక్చువల్లీ శవం దగ్గర నుంచి వస్తున్నాను, కొంచెం ఫ్రెష్. ఓ, ఈ సెంటిమెంట్ కూడా ఉన్నాయి నీకు. సరే వెళ్ళు. ఏం చూస్తున్నావు? ఎంత చూసినా ఎంత చేసినా తనివి తీరని నీ అందమే నాకు నిన్ను వదిలేద్దామని ఉంది. కానీ నా మనసు నీ దగ్గరికి రావాలి రావాలి, నిన్ను అనుభవించాలని అంటుంది. అదేంటో నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. ఈరోజు ఒక్కసారి ఫుల్గా ఎంజాయ్ చేసి నిన్ను వదిలేస్తా, ఇంకా వదిలేస్తా. ఇదే లాస్ట్ టైం. హలో, ఏంటి మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు? వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. ఏంటి నా కోసం బాగా వెయిట్ చేస్తున్నట్టున్నా? ఇంకా వెయిట్ చేయించాను. రమ్య, 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 ఏమైంది రమ్య? అయ్యో రమ్య, 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 ఏమైంది రమ్య? రమ్య, రమ్య. డాక్టర్, డాక్టర్, అలా జరిగింది సార్. అంటే ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయిందా? అయ్యో అయ్యో, సో సాడ్ కదా? అరే ఆగండి సార్, ఎందుకంత ఎమోషన్ ఫీల్ అవుతారు? కథ నాది, చెప్పేవాడిని నేను. అరే పూర్తిగా చెప్పని ఇవరా? అసలు కథ ఇప్పుడే మొదలైంది సార్. కథ ఇక్కడి నుంచే మలుపు తిరిగింది సార్. కట్ చేస్తే 3 నెలల తర్వాత. ఎందుకు బేబీ సూసైడ్ అటెంప్ట్ చేసావు? నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు కదా. కానీ ఇలాంటివి చేసుకుంటే నేనేమైపోవాలి చెప్పు? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. దయచేసి ఇంకోసారి ఇలా ఎప్పుడు చెయ్యకు. ఐ లవ్ యూ. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటి బేబీ, నన్ను వదిలించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావంట? నీకు విషయం చెప్పాలా? నువ్వు చచ్చినా నేను నిన్ను వదలా.
టచ్ చేయకు. ఇంకోసారి టచ్ చేసావంటే నేను చేస్తా, నిన్ను చంపుతా. అమ్మో అమ్మో భయం వేసేస్తుంది నీ. సరే ఒక చిన్న డీల్ ఫిక్స్ చేసుకుందాం. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నాకు తెలిసిన వాళ్ళ పేరు మీద నీ మొగునికి చెప్పి ఈ ఇల్లు రాసిచ్చేయి. అది కూడా రేపట్లోగా. లేదంటే ఈసారి నువ్వు చావడం కాదు, నేను నిన్ను చంపి నీ మొగుడిని చంపేస్తా. టెన్షన్ ఎందుకు డార్లింగ్? చూడు టెన్షన్లో ఎంత క్యూట్గా ఉన్నావో. సరే రేపు మార్నింగ్ వస్తా, పేపర్స్ రెడీగా పెట్టు. బాయ్, లవ్ యూ బేబీ. ఇడియట్. హలో హలో. ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదండి. లేదు, నీ వాయిస్లో డల్నెస్ ఉంది. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదండి. నా మీద ఒట్టేసి చెప్పు. మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకోవట్లేదు కదా? నిజం చెప్పు, ఏమైంది? మా డాడీ అప్పులు చేశాడండి. రోజు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారంట. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదండి. మీ నాన్న అప్పు తీర్చడానికి ఈ ఇల్లేంటి, వేరే ఇల్లు కూడా రాసిద్దాం. నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. సరే మరి ఉంటాను. ఒక్క నిమిషం, మా ఫ్రెండ్కు సమస్య వచ్చింది బేబీ. ఒకరోజు తన ఇంటికి ఒక పాము వచ్చింది. భయంతో ఏం చేయాలో తెలియక దానికి పాలు పోసాడు. పాలకు అలవాటు పడ్డ ఆ పాము ప్రతిరోజు వచ్చి భయపెడుతూ ఉండేది. ఇప్పుడు చెప్పు, వాడు దానికి భయపడి ప్రతిరోజు పాలు పోయాలా, లేక ధైర్యం చేసి దాన్ని కొట్టి చంపాలా? నేనైతే దాన్ని కొట్టి కొట్టి చంపమనే చెప్తాను. ఓకే బేబీ, బాయ్. సరే అండి. హలో. హలో, నేను చంద్రాయపల్లి భవానీని మాట్లాడుతున్నా. నేను బస్ మిస్ అయ్యాను, వచ్చేస్తున్నాను. హాస్టల్ అనుకున్నావా, గెస్ట్ హౌస్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. ఇవాళ నైట్ కి మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ కల్లా హాస్టల్ కి రా. చంద్రాయపల్లి భవానీ ఇక్కడ. ఇచ్చారు. ఏమైంది? మా హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారంట అన్నయ్య. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం ప్రాబ్లం లేదు, మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. సరే. సరే పదండి. లోపలికి రా అమ్మా. ఇంట్లో ఎవరు లేరా అన్నయ్య? నా అనేవాళ్ళు నాకెవరు లేరు. ఒంటరితనమే నా జీవితం. మరి ఆ రోజు నిన్ను చూస్తుంటే నువ్వు నా చెల్లిలా ఉన్నావు అన్నారు. నాకు ఒక చెల్లుంటే నీలా ఉండేదేమో. సరే కానీ ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదైనా స్పెషల్ ఆర్డర్ చేస్తాను. వద్దన్నయ్య, కొంచెం అనీజీగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రూమ్ ఎక్కడుంది? రూమ్ అటువైపు ఉంది. చాలు చాలు. కొంచెం 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 కొంచెం. వెరీ గుడ్ మై డియర్ డాక్టర్. చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. Ah. Cheers.
ఇంకో కథ చెప్పాలి. ఆ, కథ మీకు నచ్చింది కాబట్టి మమ్మల్ని బయటికి పంపించొచ్చు కదా. బయటికి వెళ్ళి ఏం చేస్తావయ్యా? ఏం పీకుతావు? ఇంట్లో ఉండి అంట్లు తోవాలా నేను? అది అయినా నువ్వెందుకు గంటలు తోముతావు? మరి ఈ రోజు నుంచి అంట్లు ఇస్తూ అవుతుంది. Yes, ఇది కరెక్ట్. బేబీ మరి నువ్వు కాకపోతే నేను అప్పుడే చెప్పాను సార్, అంట్లు తోవుకునే మోహన్ సార్. కూల్ కూల్. ఇప్పుడు ఇవన్నీ వద్దు. వన్ మోర్ స్టోరీ ప్లీజ్. ఓకే చీస్. యా, ఇప్పుడు ఏ స్టోరీ చెప్పబోతున్నావు? మీకు అద్భుతమైన బిజినెస్ మ్యాన్ కథ చెప్పబోతున్నాను సార్. ఆల్రెడీ మహేష్ ఉంది కదా. నో, ఆ కథలో ఒకడే బిజినెస్ మ్యాన్, నా కథలో ఇద్దరు బిజినెస్ మ్యాన్. వావ్, ఆసమ్. ఓపెన్ చేయగానే చిచి, నీకు అసలు సిగ్గే లేదురా. నువ్వు పేరుకు మాత్రమే బాసు, నీ పార్ట్నర్కే వాల్యూ ఇస్తారు. నిన్నొక బఫూన్లా చూస్తున్నారు. కంపెనీ కోసం కష్టపడేది ఇద్దరు, కానీ బాస్ అని క్రెడిట్ కొట్టేది వాడు.